ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలిసిన సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. 19వ తేదీ మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఉదయం 11:30కు రాజ్భవన్ లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, ఈ నెల 19న కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసి, ఆయనతో పాటుగా హోంమంత్రిగా మహమూద్ అలీ గారు కూడా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసి, ఈ నేపథ్యంలోనే ఇవాళ విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని గవర్నర్ కు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి వెళ్లడం జరిగింది. ఈ నెల 19 విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ కలిసి తన నిర్ణయాన్ని కూడా తెలపడం జరిగింది. 19వ తేదీన మాఘశుద్ధ పౌర్ణిమ కావడంతో ఆ రోజు ఉదయం 11:30 రాజ్భవన్ లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో షేర్ చేసుకోవడం జరిగింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గవర్నర్ కు అందించేందుకు కాసేపటి రాజ్భవన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్న విషయం చూస్తే గవర్నర్ తో ఆయన సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సురేష్.